ప్రేక్షకులకు నమస్కారం. మా ఛానల్కు స్వాగతం. ముందుగా మా జ్యోతిష గురువులైనటువంటి మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారికి, అలాగే బెంగళూరు వెంకటరామన్ గారు, శకుంతల వరల్డ్ హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి గారికి వారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేస్తూ, మరి ఈ రోజున మనం శుక్ర మహాదశ వస్తే ఏమిటి, ఈ 12 రాశుల పైన వాటి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. ముందుగా ప్రతి ఒక్కళ్ళకి కూడా శుక్రమహాదశ అండి అంటారు. శుక్రమహాదశ రావాలండి అని కోరుకుంటారు. కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే, ప్రపంచ జనాభాలో సగం మందికి శుక్రమహాదశ రాకుండానే చనిపోతారు. అంటే కొన్ని వర్గం వాళ్ళకి గురు మహాదశ వస్తుంది, కొన్ని వర్గం వాళ్ళకి శుక్రమహాదశ వస్తుంది. శుక్రమహాదశ వచ్చేటటువంటి బ్యాచ్కి గురు మహాదశ రాదు, గురు మహాదశ వచ్చేటటువంటి బ్యాచ్కి శుక్రమహాదశ రాదు. ఎక్కడో అరుదుగా ఈ గురు మహాదశ తర్వాత మనకి 16 సంవత్సరాలు, ఆ తర్వాత శని మహాదశ ఒక 20 సంవత్సరాలు, 36 అయిందా, 36 తర్వాత మనకి ఈ యొక్క గురు మహాదశ 16 ప్లస్ శని 19 అంటే 35 అయింది. ఇక్కడికి గురు మహాదశ వచ్చే బ్యాచ్కి 16 శని మహాదశ 19 35, 35 ప్లస్ బుధ మహాదశ 17, 35 17 52. తర్వాత వచ్చేటటువంటిది మనకి కేతు మహాదశ 7, 57, 7, 64. ఈ విధంగా మనం వెళితే కేతు మహాదశ తర్వాత ఎప్పుడో మళ్ళీ శుక్ర మహాదశ రావాలా. ఆ తర్వాత అందువలన అంటే 65 సంవత్సరాలు దగ్గరగా ఒక చక్రం తిరిగినప్పుడు గురు మహాదశ వాళ్ళు ఎక్కడో టచ్ అవుతారు. శుక్రమహాదశ ముసలాళ్ళు అయిపోయిన తర్వాత శుక్ర మహాదశ అనేటటువంటిది వ్యర్థం అన్నమాట. గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారు మరి గాణగాపురంలో ఒకసారి ఒక చాకలి వ్యక్తి కోరుకుంటాడు వరం, గురుదేవా మరి నేను రోజు మీ బట్టలు ఉతుకుతున్నాను, అందరి బట్టలు భక్తులే ఉతుకుతున్నాను. ఈ రోజున భీమా అమరజా నది సంగమానికి మరి ఒక రాజుగారు తన చెలికెత్తలతో రాణులతో పరివారంతో రాజా టీవీ అనుభవిస్తున్నాడు. మరి అదంతా కూడా చూసిన తర్వాత నా మనసు చెదిరింది, నాకు కూడా ఈ జీవితం ఎందుకు రాజాలాగా బతకాలా అని అనిపిస్తోంది. అంటే అలాగే నిన్ను రాజుని చేస్తాను అంటాడు. రాజుని చేస్తానంటే శుక్రమహాదశ. అప్పుడు ఆయన ఏమంటాడు, అయ్యా నేను ముసలాడిని అయిపోయాను ఇప్పుడు గురుదేవా, అందువలన వచ్చే జన్మలో చేయండి అంటే గుల్బర్గా మహారాజుగా చేస్తాడు ఆయన్ని. అతనే రవిదాస్. మరి ఈ విధంగా మనకి శుక్రమహాదశ అనేటటువంటిది వయసులో ఉండగా వస్తే అది ప్రయోజనం తప్ప మనకి ఈ యొక్క దశ మా వార్ధక్యం వచ్చిన తర్వాత వచ్చిన ఉపయోగం ఉండదన్నమాట. శుక్రమహాదశల్లో కేవలం మళ్ళీ రకాలు ఉంటాయి. మనకి స్వయంగా శుక్రమహాదశ వచ్చినప్పుడు మనం ఎదుగుదల, అలాగే మన యొక్క పిల్లలకి, మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి వచ్చినా సరే శుక్రమహాదశ వచ్చినప్పుడు వాళ్ళ జాతక ప్రభావం వలన మనం కూడా ఎదిగిపోతాం అన్నమాట. అంటే వాళ్ళు పాపం వాళ్ళ యొక్క 20 సంవత్సరాల కాలం మన దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళకి రావలసినటువంటి రాజమర్యాదలు కానీ, గౌరవం కానీ, లేకపోతే ధనం కానీ, మరి ఈ వైభోగం అంతా కూడా మనకి ఇక్కడే ఖర్చు అయిపోతుంది. తల్లిదండ్రులకు ఇచ్చేస్తాడు వాడు పిల్లడు. అందువల్లనే పిల్లల వల్ల తల్లిదండ్రులు డెవలప్ అవుతారు అంటాం. కాబట్టి ఈ శుక్రమహాదశలో అసలు ఏం జరుగుద్దండి అంటే అద్భుతాలు జరుగుతాయి. శుక్రుడు అంటే ఈ ప్రాపంచికమైనటువంటి సుఖాలు ఇచ్చేటటువంటి వాడు. మీకు 1కి 2, 3 కొత్త కార్లు కొంటారు. ఒక్కొక్కరికి కార్లు అమ్మేసేటటువంటి లక్షణాలు ఉంటాయి. వెంటనే కొంటారు, 6 నెలలు ఎంజాయ్ చేస్తారు, తర్వాత మళ్ళీ కారు మార్చేస్తారు. ఇళ్ళు, విల్లాలు, బంగళాలు, ఆ తర్వాత ఈ యొక్క స్త్రీలు, మందు, తర్వాత ఈ యొక్క మృష్టాన్న భోజనాలు, ఎవరికి ఇష్టమైనటువంటి నాన్ వెజిటేరియన్ ఫుడ్డులు, ఇలా బ్రాహ్మణులు అయితే నాన్ వెజిటేరియన్ కాకుండా మృష్టాన్న భోజనాలు. ఈ విధంగా శుక్రుడు ఏం చేస్తాడంటే పిల్ల పాపలతో, భార్యలతో, రాణులతో రాజవైభోగాలు ఇస్తాడు. అటువంటి శుక్ర మహాదశ మీకు కావాలా వద్దా? కావాలి అనుకుంటే
కొన్ని చిట్కాలు ఉంటాయి. అసలు మన వ్యక్తిగత జాతక చక్రంలో అసలు ఆ శుక్ర మహాదశ మనకు తగులుతుందా, ఆ శుక్రుడు మనకి ఎంత బలంగా ఉన్నాడు, ఆ శుక్రుడు ఒకవేళ బలంగా ఉన్నా సరే అది ఎప్పుడు మనకి వికసిస్తుంది, ఆ జాతకంలో ఎప్పుడు మనం ఆ యోగాలను మనం అనుభవించగలుగుతాము, ఇలాంటి విషయాలన్నిటికీ కూడా మనం జ్యోతిష్కుల యొక్క అవసరం ఖచ్చితంగా ఉందన్నమాట. అంతేకాని యూట్యూబుల్లో చెప్పే వాటిని బట్టి లేదా పుస్తకాల మిడిమిడి జ్ఞానంతో బట్టి మేమంతా కూడా శుక్రమాదశ వచ్చేస్తుందండి, మాకు ఈ నక్షత్రం అండి, మాది కుంభరాశి అండి, మాది శతభిష నక్షత్రం అండి గురువుగారు, 3వ పాదం అండి, లగ్నం మాకు వృశ్చిక లగ్నం అండి, మాకు శుక్రమాదశ 1992లో వచ్చేస్తుందండి. ఏమిటిది? గురువు దగ్గరికి వచ్చేటటువంటి పద్ధతి అదేనా? మీరు ఎలా రావాలా? అయ్యా నేను ఈ ప్రాబ్లంలో ఉన్నాను, నేను ఈ చిక్కులో ఉన్నాను, మరి అటువంటి ప్రాబ్లం నుంచి నాకు విముక్తి చేయడానికి నాకు దారి చూపించండి అని రావాలా. ఏదో క్యాజువల్గా సరదాగా మనం ఆ యూట్యూబ్లో వచ్చేది, వాళ్ళు చెప్పేది, వీళ్ళ చెప్పేది, ఎవరు చెప్పినా ఒకటే ఉంటుంది. అలా కాకుండా మీరు చూసుకుంటూ ఉంటే జ్యోతిష్యాన్ని నవ్వుల పాలు కనుక చేసినట్లయితే మీ జీవితమే నవ్వుల పాలు అవుతుంది. నవ్వులాటకు జ్యోతిష్యం కాదు, ఇట్స్ అ వెరీ సీరియస్ మిషన్. అందువలన ఇందులో చాలా జాగ్రత్తగా మనము ఈ శుక్ర మహాదశ మనకి ఎప్పుడు వస్తుంది, మనకి శుక్రుడు రివర్స్ ఫలితాలు కూడా ఇస్తాడు. ఇప్పుడు భార్య అనేటటువంటి ఆమె మరి సుఖాన్ని ఇస్తుంది, నీ ఇంటిని నిర్మాణం చేస్తుంది, నిన్ను గౌరవిస్తుంది, తన జీవితాన్ని అంకితం చేస్తుంది, తన తల్లిదండ్రులని ఫ్యామిలీని వదిలేసి నీ దగ్గరకు వస్తుంది. మరి నువ్వు కనుక సరిగ్గా ట్రీట్మెంట్ చేయకపోతే ఆమె బాధపడుతుంది. కొంతమంది మరి పెద్దల ఇంటర్ఫియరెన్స్ అనవసరంగా వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి గ్యాప్ని పెంచేసి వాళ్ళిద్దరు కూడా డైవర్స్ కారణాలు అవుతున్నారు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే శుక్రుడు వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు కానీ, వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటప్పుడు కానీ, శత్రు క్షేత్రాల్లో ఉన్నప్పుడు కానీ మరి శుక్రుడు ఎప్పుడు కూడా మంచిగా చేస్తాడని అనుకోకూడదు, హాని కూడా చేస్తాడు. కాబట్టి మీరేం చేయాలండి అసలు ఫస్ట్ అంటే, ఈ హాని జరిగేటప్పుడు మనము భార్యే పడుతుంది, సుఖాన్ని ఇచ్చింది, మరి కష్టాన్ని కూడా ఆమె వేస్తుంది, పోలీస్ స్టేషన్ తీసుకెళ్తుంది, తప్పే ఉంది, కోర్టులో కేసు వేస్తుంది, తప్పే ఉంది, నీకు ప్రెస్టేజ్ ఎందుకు, నీకు పోలీస్ స్టేషన్కి లాక్కెళ్ళిపోయారండి, నువ్వు నా లాక్కెళ్ళిపోయావు, కోర్టులకు నన్ను ఇడ్చేసావు కాబట్టి నేను నీతో కాపురం చేయను, ఇవన్నీ కుదరవమ్మా. ఎందువలనంటే నువ్వు ఆమెను ఎక్స్ట్రీమ్ స్టేజ్కి తీసుకెళ్ళి సాగదీస్తే ఆడది ఎవరు కూడా ఇంచుమించుగా మీకు కోర్టులకు వెళ్ళరు, పోలీస్ స్టేషన్కి వెళ్ళరు. ఇది భారతదేశం, స్త్రీని గౌరవించే దేశం. కొన్ని పాతివ్రత్య ధర్మాలతో స్త్రీ కట్టుబడి ఉంటుంది. కొంతమంది మరి ఈ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కోర్టులకు వెళ్ళారంటే యూ హ్యావ్ టు అడ్జస్ట్. అదే నాతి చరామి అంటే వివాహ వ్యవస్థలో. ఆమె కొట్టినా తిట్టినా నేను వదలను అని ప్రమాణం చేస్తావు, నువ్వే ప్రమాణం బ్రేక్ చేస్తున్నావు. మరి నువ్వు ప్రమాణం బ్రేక్ చేసి ఆ ఆడవాళ్ళ మీద తోసేస్తే ఎట్లా? కాబట్టి ఈ శుక్ర మహాదశ ముందుగా వికసించాలంటే ఫస్ట్ ఇంట్లో మీ తల్లి దగ్గర నుంచి ప్రారంభించాలా. తల్లిని బాగా చూసుకోవాలా, తల్లికి తిండి పెట్టాలా, తల్లి చెప్పేది వినాలా. ముసలాళ్ళు అయిపోయారని చెప్పేసి వాళ్ళని మరి దూరంగా వదిలేయడం కానీ, మరి వేరే అనాథ శరణాలయాల్లో ఓల్డేజ్ హోముల్లో చేర్చడం చాలా తప్పు. తల్లిదండ్రికి ఇద్దరు గుప్పుడు బియ్యం పెట్టకుండా తల్లినేమో అన్న ఇంట్లో పెట్టి 3 నెలలు, తల్లినేమో అదే టైంలో చిన్న తమ్ముడు ఇంట్లో పెట్టి వాళ్ళని సెపరేట్ చేసేటటువంటి, నిన్ను అలా సెపరేట్ చేసి పెంచారా వాళ్ళు? మరి భార్యకు భయపడి అలా చేస్తావా నువ్వు? కాంట్ యూ కన్విన్స్ యువర్ వైఫ్? నీ భార్యను నువ్వు ఒప్పించలేవా? మరి భార్య కూడా ఒప్పుకుంటుంది, ఏమండి బాబు మా భార్య ఒప్పుకోవట్లేదంటే నీ ప్రవర్తన బట్టి ఒప్పుకోదు. ఒప్పించుకునేటటువంటి వాళ్ళు ఒప్పుకుంటారు. హ్యుమానిటీ అనేటటువంటిది ఉంటుంది, మానవత్వం అనేటటువంటిది. కాబట్టి మీరంతా కూడా ఈ శుక్ర మహాదశ రావాలంటే ప్రారంభం తల్లి నుంచి గౌరవించాలా, తర్వాత నీ భార్యను గౌరవించాలా, తర్వాత నీ ఇంట్లో ఆడపిల్లల్ని, నీకు పుట్టిన పిల్లల్ని గమనించాలా, గౌరవించాలా. నీ చుట్టుపక్కల ఉన్నటువంటి స్త్రీలందరినీ కూడా కామ దృష్టితో చూడకుండా నువ్వు చక్కటి మంచి దృష్టితో నువ్వు చూసినప్పుడు మాత్రమే శుక్రగ్రహము వికసిస్తుంది. అంతేగాని యూట్యూబ్లో చెప్పేటటువంటి జ్యోతిష్కులు శుక్రుడు బొబ్బర్లు కిలో బొబ్బర్లు ఇచ్చేయండి,
తర్వాత చక్కగా దానాలు చేయండి. మనకి ఇది తెలుపు వస్త్రాలు దానం చేయండి. శుక్రవారం నాడు దానం చేసేయండి, 6 గంటలకు చేసేయండి. ఒక 50,000 పట్టరండి, నాకు ఒక 1,00,000 రూపాయలు పట్టరండి, నేను శుక్రుడికి మనం పూజ చేసేస్తామంటే నీ డబ్బులు వేస్తే తప్ప 0.0001% రిజల్ట్ కూడా రాదు. ఫస్ట్ బేసిక్స్ నుంచి రావాలి మీరు. అలాగే వాళ్ళకి డబ్బులు వస్తాయేమో కానీ నీకైతే మాత్రం శుక్రుడు తోలు తీసేస్తాడు, అందులో డౌటే లేదు మళ్ళా. కాబట్టి ఈ యొక్క శుక్రుడికి ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అయిపోయింది. ఏమండి ఆ టెంపుల్కి వెళ్తున్నామండి, ఈ టెంపుల్కి వెళ్తున్నామండి, అక్కడ జపాలు చేయించామండి, ఇక్కడ పూజలు ఇవి ఏమీ కూడా ఉండవు. స్త్రీ శాపం, శుక్రశాపం అంటే స్త్రీ శాపం. తల్లి శపించిందంటే ఇంక నువ్వు నీ జన్మలో, ఈ జన్మలో కాదు ఇలాంటి 7 జన్మలో నువ్వు పైకి రావు. నీ పెళ్ళం శపించిందంటే 14 జన్మల పైకి రావు నువ్వు. నీ కూతురు శపించిందంటే 21 జన్మల బయటికి రావు. మల్టిపుల్స్ ఆఫ్ 7. ఇందులో ఎవరికి ఎనీ అబ్జెక్షన్ ఉంటే డైరెక్ట్ నా నెంబర్ ఇస్తున్నాం, నా నెంబర్కి కాల్ చేసి మాట్లాడచ్చు. ఐ ఛాలెంజ్ ఎవ్రీవన్. అంతేగాని చదువుకున్నాం మేము, చదువుకుంటే చదువు నీ కన్నింగ్నెస్ నేర్పుతుందా? వీడియో చూస్తున్నప్పుడు ఏంటి కామెంట్ చేస్తారు మీరు? మంచి చెప్పేది వినరా? మంచి చెప్పేది ఎక్కదా? మీ తల్లికి మీకు తిండి పెట్టమంటే మీకు భారంగా ఉందా? మీ పిల్లల్ని బాగా చూసుకోండి అంటే మీకు భారంగా ఉందా? టైటిల్ ఒకటి, సొల్లు ఒకటి అని కొంతమంది పెడుతూ ఉంటారు, అందరికీ పెడుతూ ఉంటారు. దిస్ ఈజ్ మై క్లాస్ రూమ్. నేను చెప్పేదే వేదం ఇక్కడ. ఇష్టమైన వాళ్ళు వినొచ్చు, లేని వాళ్ళు దే హ్యావ్ టు క్విట్ అవుట్ ఆఫ్ ద క్లాస్. ఐఎమ్ ద ప్రొఫెసర్. అందరు చెప్పినట్టు పిలక పట్టుకున్న పంతులు కాదు నేను. కాబట్టి ఈ శుక్రుడు, శుక్రాచార్యుల వారంటే ఏమనుకుంటున్నారు అసలు? శుక్రుడంటే రాక్షసుల గురువు. ఆఫ్టర్ ఆల్ దేవతల గురువు అయినటువంటి బృహస్పతికి గురుడుకు కూడా గురువు ఆయన. తమాషాగా ఉందా? శుక్రాచార్యుడు అంటే జైళ్ళకి పంపించేస్తాడు 498A కేసులు పెట్టి. ఏంటది 498A? కట్న వేధింపులు, గృహహింసలు. భార్య పెట్టేస్తుంది కేసులు నాయన. 494 IPC, రెండో పెళ్లి, బైగామి చేసేసుకుంటున్నారండి. 495 నీకు బెయిల్ రాదురా నాయన. 495 పెట్టేసిందంటే నీ పెళ్ళం, నీకు అసలు ఇంకా జీవితాంతం బయటకు రాలేవు. మళ్ళీ జాలిపడి ఆ లాయర్లు ఆ సెక్షన్ మారుస్తారు 495 కింద. ఆ జడ్జీలు దయతలిచి ఈ జైల్లో కుమ్ము మగ్గైపోవాలని చెప్పేసి వాళ్ళు 494 కింద మారిస్తే ఒక పోలీస్ ఆఫీసరు, ఒక చక్కగా ఒక లర్న్ కౌన్సిల్ లాయరు, జడ్జి ముగ్గురు ఒప్పుకుంటేనే పీపీ పబ్లిక్, అప్పుడు మాత్రమే సెక్షన్ మారుస్తారు. ఇవన్నీ నీకు తెలియదు సామాన్య మానవుడు. అబ్బే మా పిల్లని బాధేస్తా, అబ్బే మా పిల్లని ఎందుకు పెట్టాలా కేసులు అంటావు. నో, ఈ మధ్యన ఇంకోటి వచ్చేసింది, లివింగ్ రిలేషన్ వచ్చిందండి. సుప్రీంకోర్టు 498 కేసులో అసలు కేసులు లేవండి, కేసులు తీసుకోవట్లేదండి. నీకు ఏం తెలుసు నాయన? డీసీపీ పర్మిషన్ ఉండి డీసీపీ అబ్జర్వేషన్లో ఉన్నప్పుడు మాత్రమే నీ మీద కేసు, నీ ఒక్కడి మీదే ఉంచి నీ భార్యని, నీ తల్లిని, నీ తండ్రిని, నీ చెల్లెళ్ళ మీద, నీ తమ్ముళ్ళ మీద పెట్టి నీ కేసు పక్కకు జరిపిస్తారు నాయన. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏం లేకుండా ఉత్తి కామెంట్ పెడితే, నా మీద కామెంట్ పెడితే నేనేం చేస్తాను తెలుసా? క్రిమినల్ నోటీస్ పంపించేస్తాం కదా. నా పుట్టలో నువ్వు వేలు పెడితే నేను కొట్టనా చెప్పు? ఫ్రీగా వచ్చిన వీడియో వినొచ్చు కదా, నువ్వు నేర్చుకోవచ్చు కదా, నీకు మంచిగా కదా చెప్తున్నావు. కాబట్టి శుక్ర మహాదశ రావాలంటే ఇవన్నీ ఫాలో అవ్వాలా. నీకు 20 సంవత్సరాలు చదువు వచ్చిందంటే చిన్నప్పుడు ఎల్కేజీ నుంచి నీకు టీచర్లు, స్కూల్ వాళ్ళు ఏం చెప్పారో ఆ డ్రెస్ వేసుకొని, ఆ బెల్ట్ పెట్టుకొని, ఆ రూల్స్ విన్నప్పుడు మాత్రమే నీకు డిగ్రీ వచ్చింది. ఇప్పుడు ఐఎమ్ బీటెక్, ఐఎమ్ MS అంటే కుదరదమ్మా. శుక్రుడు తోలు చేసేస్తాడు. శుక్రాచార్యుడు కాసుకొని కూర్చున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు 12 రాశుల పైన మనం ఏ రకంగా ప్రభావం ఉందో చెప్దాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఈ డిసెంబర్ నెల 2024 సంవత్సరంలో మరి ఈ శుక్ర మహాదశ ప్రభావం వలన మరి ఏ విధంగా ఉంటుంది? మనకు అసలు కలిసి వస్తుందా, కలిసి రాదా? మిథున రాశి వారికి వ్యయంలో గురుడు ఉన్నాడు కాబట్టి ఖర్చులు ఎక్కువ. తర్వాత ఫ్రెండ్స్, పార్టీలు, ఏదో ఒక రకంగా చుట్టాలు, బంధువులు, మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఖర్చు అనేది అధికంగా ఉంటుంది. అలాగే ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కాస్త వ్యతిరేకమైనటువంటి ఫలితాలు అనేటటువంటిది మనకి ఈ యొక్క రవి మనకి డిసెంబర్ 15 తర్వాత ధనుసు రాశిలో
మరి ఉండడం, అంతకుముందు 2 వారాలు కూడా మనకి వృశ్చిక రాశిలో ఉండడం వల్ల కాస్త వ్యతిరేకమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారు ప్రభుత్వం నుంచి వ్యతిరేకత అనేది వచ్చింది కాబట్టి కేసుల్లో, పోలీస్ స్టేషన్లు కానీ కోర్టు కేసుల్లో కానీ ఇరుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటువంటి అసాంఘికమైనటువంటి వ్యవహారాల్లోకి వెళ్ళకండి. ఇక ఈ యొక్క మిథున రాశి వారి యొక్క జాతకంలో స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే మందకొడిగా ఉంటారు. కానీ విదేశాలకు సంబంధించి వీళ్ళకి వెళ్ళాలేటటువంటి విశ్వవిద్యాలయాలలో వీళ్ళకి సీట్లు రావడం జరుగుతాయి. కోర్సుల్లో వీళ్ళు కోరుకున్న కోర్సుల్లో సీట్లు రావడం జరుగుతాయి. అవేమీ కూడా అడ్డు ఉండవు. కాకపోతే విదేశాలలో ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్నటువంటి పిల్లలు అనారోగ్య కారణంగా మీరు డిటైన్ అయ్యి అక్కడ పరీక్షలు సరిగ్గా రాకపోవడం వల్ల 2 సెమిస్టర్స్ పూర్తి చేసుకొని ఇండియాకు వచ్చి మళ్ళీ 1 సెమిస్టర్కి వెళ్ళడం కోసం ఇంకా ఇక్కడ అక్కడ వెళ్ళడం అనేటటువంటిది ఆ ప్రోగ్రాం ఆగిపోతుంది. కాబట్టి ఈ విధంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటిది ఏదో కాపురం చేస్తున్నారు కాబట్టి, కానీ అన్యోన్యత అనేటి ఉండదు, ఒరిజినల్ ప్రేమానురాగాలు ఉండవు. కాబట్టి దీని అంతటికీ కూడా కారణము మన యొక్క ఈగోయిస్టిక్ తనము అనేటటువంటిది మిథున రాశి వారు డిసెంబర్ నెలలో అర్థం చేసుకోలేకపోతారు. కాబట్టి అర్థం చేసుకున్న మరుక్షణం ఇవన్నీ కూడా జనంతో, అనవసరమైనటువంటి వ్యక్తులతో, అనవసరమైనటువంటి వ్యవహారాల్లో మనం వేలు పెట్టకుండా ఈ యొక్క శనీశ్వరుడు మనల్ని రక్షిస్తూ ఉంటాడు. కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఈ యొక్క శుక్రుడు డిసెంబర్ 2 నుంచి మనకి మకర రాశిలో ఉండడం, ఆ తర్వాత మళ్ళా శుక్రుడు డిసెంబర్ 28 తర్వాత మీకు కుంభరాశిలోకి వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ యొక్క శుక్రుడు మనకి అష్టమంలో మనకి 28వ తేదీ వరకు డిసెంబర్ ఉన్నాడు. కాబట్టి అత్తగారుల వల్ల ఈ యొక్క పొడుపు మాటలు, అంటే సూటిపోటి మాటలు, ఇలాంటివన్నీ కూడా పడాల్సినటువంటి అవసరం వస్తుంది. స్త్రీల నుంచి మీకు వ్యతిరేకత అనేటటువంటిది రావడం జరుగుతుంది. స్త్రీలు పెట్టేటటువంటి హింసను, ఆవిడ భార్య కావచ్చు, బయట ఆడవాళ్ళు కావచ్చు, కాస్త వాళ్ళు పెట్టే ఆఫీసులో మీ బాసులు, లేడీ బాసులు అవ్వచ్చు, అసలు చిన్న కారణానికి కూడా తట్టుకోలేకపోతారనమాట. మీరంతా మనస్సును అలా మొక్కలు చేసేస్తారనమాట. కాబట్టి ఈ యొక్క శుక్రుడు మరి దీని తర్వాత ఏం చేస్తాడండి అంటే 28 దాటిన తర్వాత డిసెంబర్ ఆఖరణ మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. మరి స్థలాలు కొన్న వాళ్ళకి మీకు స్థలాలు ఆల్రెడీ ఇచ్చాడు. ఇల్లు కొనుక్కున్నాడు, 2 ఇల్లులు కొనుక్కున్నారు, రేంజ్ రోవర్ కార్లు కొనుక్కున్నారు, విల్లాలు కొనుక్కున్నారు. మరి తెల్లాపూర్లో, మోకిలాల్లో, మరి ఇంకేం కావాలి మీకు? పిల్లల్ని మంచి కాలేజీల్లో వేశారు మీరు. సాహితీ ఇంటర్నేషనల్, శాంక్టియా మ్యారియా, మరి ఇన్నేసి లక్షలు పెట్టి వేస్తున్నారు. మరి ఇంకా మీకు బాధ ఏముందండి చెప్పండి? ఇప్పుడు మిథున రాశి వాళ్ళకి ఏ బాధ లేదు. రైతులు కూడా బ్రహ్మాండంగా మీకు మంచిగా కలిసి వస్తారు, మంచిగా అప్పులు గిప్పులన్నీ తీర్చగలుగుతారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇంకేమైనా కష్టాలు ఉంటే మీ వ్యక్తిగత జాతక దోషాల వల్ల వచ్చినాయి. దీన్ని ఏ గ్రహం వల్ల పీడిస్తుంది, ఎందువలన అనేటటువంటిది మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాల కోసం మమ్మల్ని సంప్రదించండి. 24/7 మీకు ఎప్పుడు రెడీలో అవైలబుల్గా ఉంటాము. నాన్ కమర్షియల్ డబ్బుల కోసం మీరు భయపడాల్సినటువంటి పని లేదు. ఇతర జ్యోతిష్కుల మాదిరిగా చేయండి. తప్పకుండా మీరు బాగుపడడానికి మన ఛానల్ మీకు మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. శుభమస్తు.